హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి డిజైన్ చూపించబోతున్నా అండి. అది కూడా ఈ జుమ్కాలో యూజ్ చేసి, జుమ్కాను ఇంకా ఈ బీడ్స్ ఉన్నాయి కదా అండి, మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పిన కొన్నే ఉన్నాయి, అయిపోయింది ప్యాకెట్ వచ్చి. ఇంకో ఈ బీడ్స్ అనమాట. వీటిల్లోని మన దగ్గర గోల్డ్ కూడా ఉంది అండి. గోల్డ్ గుంగురు అంటారు వీటిని, ఓకేనా? గుంగురులు, ఎంత బాగుందో పేరు కూడా వీటిలాగా. ఈ గుంగురు బీడ్స్ యూజ్ చేసుకొని ఈ జుమ్కాకి రెడీ చేద్దాం మనం, ఓకేనా? ఇలా స్మాల్ రింగ్స్ అయితే, అంటే చిన్న రింగ్స్ ఉంటాయి, పెద్ద రింగ్స్ ఉంటాయి. ఇదిగో ఇది కాకుండా ఇంత చిన్న రింగ్ అయితే తీసుకోవాలండి. ఇంత చిన్న రింగ్ అయితేనే మనకి బాగుంటుంది, అంటే దగ్గరగా వస్తుంది, మంచిగా ఉంటుంది అనమాట. అయితే ఈ గుంగురుల ప్లేస్లో మనము కలర్ కావాలనుకుంటే, నాకు శారీ వచ్చి ఇది కాబట్టి నేను ఇవి యూజ్ చేసుకున్నాను. మీకు శారీ వచ్చేసి కలర్ శారీ అనుకోండి, ఈ లోరియల్స్ ఉంటాయి కదా, ఆ లోరియల్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా కావాలనుకుంటే, ఓకేనా? దీని మేకింగ్ విషయానికి వస్తే ఇది అండి, రింగ్ కాస్త ఓపెన్ చేసి దీన్ని ఇలా తగిలించేసుకొని ఈ జుమ్కాకి చుట్టూ మనకు ఒక 10 హోల్స్ దాకా వస్తుంది. ఈ 10 హోల్స్కి ఇలా లాక్ చేసేసుకోండి రింగ్ తోటి, ఓకేనా? ఇలా ఉండిపోతుంది అనమాట. చాలా ఈజీనే, దీంట్లో కష్టం అనేసి అయితే ఏమనుకోవద్దు. మీ దగ్గర ఇది లేకపోయినా కూడా మీరు రింగ్ని చేత్తోనైనా సరే ఓపెన్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇలా ఏం లేదు, కాస్త నొక్కి పెట్టేసుకుంటే అయిపోతుంది, అంతే సింపుల్గా, ఓకేనా? చేత్తో అయినా సరే మీరు ఈ రింగ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చండి, ఈజీగానే వచ్చేస్తుంది. ఇంకో కాకపోతే కొంచెం చిన్నది కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే. అందుకని కొంచెం అదే అట్లాంటివి ఏమన్నా ఉంటే యూజ్ చేసుకోండి. ఇంకా ఇంత చిన్న రింగ్ కాకపోతే కొంచెం ఇంత పెద్ద రింగ్ అయినా సరే మనకు ఫింగర్స్లో ఫిట్ అవుతుంది కదా, కొంచెం ఈజీగా చేసుకోవచ్చు, ఓకేనా? ఇలా అయితే అన్నీ యూజ్ చేసుకొని మనం ఒక 10 రింగ్స్ వరకు అయితే చూసుకొని పెట్టేసేయచ్చు. మీకు జుమ్కాలు మొత్తం కలిపి మీరు గ్రాండ్గా చేసుకోవాలని అనుకుంటే ఒక 24 అట్లా కావాల్సి ఉంటుంది, అంటే 2 ఇంచెస్కి ఒకటి. లేదు మొత్తము మేము శారీ మొత్తం జుమ్కాలే పెడతాము అని అనుకుంటే 50 దాకా కావాల్సి ఉంటుంది. ఇలా రెడీ చేసుకోండి. కాకపోతే ఈ డిజైన్లోని వాడినవి కొన్నే కాబట్టి నేను కొన్నే పెట్టేశాను, అంటే ఒక 15 దాకా అయితే తీసుకున్నా నేను. ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి మనము, ఇలా, ఓకేనా? బాగుంది కదా మంచిగా. ఇలా ఇది లోరియల్స్ చిన్నగా అయిపోతున్నాయి, ఎంత మంచిగా ఇట్లా చిక్కగా, అంటే దగ్గరగా అనిపిస్తలేదు అనమాట లోరియల్స్, ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కదా, కొంచెం దూరంగా కనిపిస్తుంది. ఇదైతే దగ్గరకు ఉంది, మంచిగా ఉందనేసి ఇవి యూజ్ చేసుకున్నాను నేను. వీటిని మనం శారీకి అటాచ్ చేద్దాం. కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 8 లైన్స్ తీసుకోండి. 8 వద్దులే, ఒక 6 తీసుకోండి, సరే. మరి ఇక వీటిని హ్యాంగ్ చేయడానికి మనకి బీడ్స్ ఏమో ఇలా చిన్న ట్యూబ్ తీసుకున్నా, ఇంకా పెద్ద ట్యూబ్ కూడా తీసుకున్నా. వీటితో పాటు 3mm సైజులో బీడ్స్ తీసుకున్నా, ఇంకొకటి కూడా తీసుకున్నా అండి, ఇలా కాయిన్స్ కూడా తీసుకున్నా. వీటిని ఇలా కట్టేద్దాం. ఇక టాజల్స్ కూడా తీసుకున్నా. కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 6 లైన్స్ అని చెప్పా కదా, తీసేసుకున్నాం కదా. ఫస్ట్ అయితే కట్టేసేయండి శారీకి. ఇలా ముడేసుకున్న తర్వాత ఫస్ట్ టాజల్ కట్టేయండి. ఇగో ఇలా టాజల్ కట్టేయండి ముందు. దాని తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని, చిన్న ట్యూబ్ తీసుకొని, ఇంకొక బీడ్ తీసుకొని, దీని తర్వాత కాయిన్ తీసుకొని ఇలా అన్నీ వెనక్కనేసి కాయిన్ కాకుండా ఈ పైన ఉన్న 3 బీడ్స్కి నీడిల్ ఇలా పైకి తీయండి. ఇక్కడ రివర్స్ తీయకోకుండా దీనికి హ్యాంగ్ చేసుకొని కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ ముడి మనకి కనపడిపోతుంది అనమాట, అందుకని ఇలా డబుల్ టైమ్స్ తీయాల్సి వచ్చింది. లేదనంటే అలా కూడా చేసుకోవచ్చు, ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత
ఇక్కడ కట్ చేసుకోవచ్చు అండి, లేదనంటే ఇలా కుచ్చేసి మళ్ళీ ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మళ్ళీ ఇలా కుచ్చి ముడేసుకోండి. ఇక్కడనే దీనికి చిన్న లాక్ చేసేస్తే సరిపోతుంది ఇలా. ఓకేనా, ఇలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ 3 mm సైజులో ఉన్న బీడ్ ఒకటి తీసుకొని ఈ లాంగ్ ట్యూబ్ తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ 3 mm బీడ్ ఒకటి తీసుకొని మనం రెడీ చేసుకున్న జుమ్కా తీసుకోండి. దాన్ని కూడా ఇలాగే పెట్టేసి ఇలా పైకి కుచ్చేసేయండి. ఓకేనా, ఈ ట్యూబ్స్ కోసం అయితే అండి నీడిలు పెద్దది తీసుకోవద్దు, చిన్న నీడిలే కావాలి దీనికి. చిన్న నీడిలు అంటే సన్నది, చిన్నదంటే షార్ట్ కాదు, సన్నది సన్నగా ఉన్న నీడిలు అయితే తీసుకొని ఇలా ముడేసుకోండి. ముడేసుకున్నాక మళ్ళీ దీన్ని ఇలా శారీకి అడుగుకి కుచ్చేసి మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇలా ముడేసుకోవాలి. ముడేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఈ బీడ్స్ తీసుకోండి. ఇప్పుడు షార్ట్గా ఉన్న ట్యూబ్ తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఈ కాయిన్ తీసుకోండి, డాలర్ అంటాం కదా, దీన్ని తీసుకోవాలి. దీన్ని కూడా ఇలాగే పైకి కట్టేసేయండి. ఓకేనా, ఇలా కట్టేసిన తర్వాత దీన్ని కూడా ఇలా ముడేసేసుకోండి. ముడేసి మళ్ళీ కిందికి తీసి మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఫస్ట్ మనం టాజిల్ కట్టుకోమని చెప్పాం కదా, అది ఇలా కట్టుకోండి. ఒక బీడ్ తీసుకోవాలి, షార్ట్గా ఉన్న ట్యూబ్ తీసుకోవాలి, మళ్ళీ బీడ్ తీసుకోవాలి. తర్వాత టాజిల్ తీసుకొని దీనికి దారాలు పైకి రాకుండా చూసుకొని జాగ్రత్తగా అయితే ఇలా పెట్టుకోండి. కూర్చోండి అటువైపు నుంచి ఇటువైపుకి. కూర్చిన తర్వాత ఈ పైన దాన్ని కాస్త ఇలా నొక్కి పట్టుకుంటే దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత మనము ఇలా బీడ్స్ లోపలికి కూర్చోండి. ఓకేనా, ఈ టాజిల్ కొంచెం దగ్గరికి ఇలా ఉంటే మంచిగా ఉంటుంది, అందుకోసం అనేసి కాస్త పట్టుకొని జరిపేసేయండి. తర్వాత దీన్ని కూడా ముడేసుకొని మళ్ళీ ఇలా అడుగుకి కుచ్చేసి మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఇప్పటి వరకు మనం చేసిన టాజిల్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే కంటిన్యూ చేసుకోవడం అన్నమాట. ఇగో ఇలా ఉంటుంది. ఓకేనా, మనకు శారీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే నేను షార్ట్ తీసి పెడతాను. నిన్న చేసిన డిజైన్ కూడా షార్ట్ పెట్టేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ మన డిజైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీడ్స్ మెటీరియల్ ఇంకా పట్టు థ్రెడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళైతే మెసేజ్ చేయండి 9346527181 నెంబర్కి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.